హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వీణా రాఘవ. ఇవాళ కిడ్స్ కోసం లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. వెజ్ దమ్ బిర్యానీ. 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వాటర్లో సోక్ చేసి ఉంచుకోవాలి. ఈలోగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని తరిగి ఉంచుకోవాలి. నేను ఇవాళ బీన్స్, పన్నీరు, సోయా చంక్స్, క్యారెట్ యూజ్ చేస్తున్నాను. అన్ని స్పైసెస్ రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మనం రెడీ చేసి ఉంచుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు పెరుగు తీసుకొని పెరుగు లోపలికి కసూరి మేతి, పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడరు, కొంచెం స్పైసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం లవంగా, ఇలాచి యాడ్ చేసుకొని పెరుగులో ఒకసారి బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన మిశ్రమం లోపలికి మనం తరిగి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడే మనకు వెజిటేబుల్స్ అన్నిటికీ ఉప్పు కారం బాగా ఉంటుంది. ఈలోగా రైస్ కోసం బాయిలింగ్కి వాటర్ ఉంచుంటాం కాబట్టి 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని దానిలోకి కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ యాడ్ చేసుకొని కడిగి ఉంచుకున్న బియ్యాన్ని దాని లోపలికి వేసి 70% రైస్ కుక్ అయ్యే వరకు ఉంచాలి. ఈలోగా మనం వెజిటేబుల్స్ అన్నిటిని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికాక వాటిని హాఫ్గా డివైడ్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి ఉడికించిన వెజిటేబుల్స్ని. ఇప్పుడు రైస్ 70% కుక్ అయ్యే రైస్ చేసుకొని ఒక లేయర్ వెజిటేబుల్స్, ఒక లేయర్ రైస్, మళ్ళీ ఇంకో లేయర్ వెజిటేబుల్స్, మళ్ళీ రైస్ ఇలా వేస్తూ దానిపైన కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకు వెజిటేబుల్స్ని ఇంకో లేయర్గా వేసి 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు రైస్ బాగా ఉడికిపోతుంది. ఫైనల్గా ఇలా ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసి ఫాయిల్ పేపర్ ఉంచేసి ఒక వెయిట్ని ఉంచాలి. దానిపైన ఉంచేసి హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. Follow for more.